కొన్ని గంటల్లో మృగశిర కార్తె ప్రవేశిస్తోంది. మరోవైపు శ్వాసకోశ వ్యాధిగ్రస్తుల పాలిట సంజీవనిగా భావించే బత్తిని చేప ప్రసాదం పంపిణీకి నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ ఎప్పట్లాగే సర్వం సిద్ధంగా ఉంది. మరోవైపు మృగశిర రోజున చేపలు తినడాన్ని సంప్రదాయంగా పాటిస్తుండడంతో ఇక మార్కెట్లో చేపల రేట్లు విపరీతంగా పెరిగిపోయాయి. ఆస్తమా శ్వాసకోశ వ్యాధిగ్రస్తులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తే మృగశిర కార్తె చేప ప్రసాదం పంపిణీకి భాగ్యనగరం సర్వసన్నద్ధమైంది. సోమవారం రాత్రి 9 గంటల నుంచి నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో బత్తిని కుటుంబం పంచే చేప ప్రసాదం పంపిణీ మొదలవుతుంది. మరుసటి రోజు రాత్రి వరకు దాదాపు 24 గంటల పాటు విరామం లేకుండా నిరంతరాయంగా ఈ పంపిణీ కొనసాగుతోంది. దేశ విదేశాల నుంచి తరలివచ్చే లక్షలాది మందికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తెలంగాణ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి జిల్లా కలెక్టర్తో కలిసి నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో రివ్యూ చేశారు. లైన్లలో నిలబడే చివరి వ్యక్తి వరకు ప్రసాదం అందేలా చూడాలని, ఎక్కడా చిన్న పొరపాటుకు కూడా తావివ్వకూడదని అధికారులను మంత్రులు ఆదేశించారు. తొక్కిసలాటలు జరగకుండా ఎంట్రీ బ్యారికేడ్లను ఏర్పాటు చేయడంతో పాటు గ్రౌండ్ మొత్తం సీసీటీవీల నిఘా నీడలో తెచ్చారు. మహిళా భక్తుల భద్రత కోసం ప్రత్యేకంగా షీ టీమ్స్ ను రంగంలోకి దించారు. మృగశిర కార్తె 8వ తారీఖు సాయంత్రం 9 గంటలకు ప్రవేశిస్తున్న దృష్ట్యా రాత్రి పరంగా తీసుకోవాల్సిన చర్యలన్నీ కూడా తీసుకుంటా ఉన్నాం. అదేవిధంగా 9వ తారీఖు ఉదయం కూడా నిరంతరంగా సాయంత్రం వరకు కంటిన్యూగా జరుగుతుంది. భక్తులు 8వ తారీఖు స్టార్ట్ అయింది, 8వ తారీఖు వేసుకోవాలనే ఆలోచనతో కాకుండా 9వ తేదీ నాడు కూడా నిరంతరంగా ఈ ప్రక్రియ సజావుగా కొనసాగడానికి ఏర్పాట్లు అన్ని రకాలుగా అన్ని శాఖల సమన్వయంతో జిల్లా అధికార యంత్రాంగం అందరూ సమన్వయంగా చేస్తా ఉన్నారు. మరోవైపు ఉక్కపోత, ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని క్యూ లైన్లలో భారీ ఫ్యాన్లు, కూలర్లు, వాటర్ ప్రూఫ్ షెడ్లను ఏర్పాటు చేశారు. జలమండలి ఆధ్వర్యంలో నిరంతరాయంగా తాగునీరు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు సరఫరా చేయనున్నారు. ఎండల కారణంగా ఎవరైనా అనారోగ్యానికి గురైతే తక్షణమే స్పందించేందుకు వీలుగా వైద్య శిబిరాలను కూడా ఏర్పాటు చేశారు. గుండెపోటు వంటి అత్యవసర సమయాల్లో ప్రాణాలను రక్షించేందుకు ప్రత్యేకంగా సిపిఆర్ ట్రైనింగ్ పొందిన స్పెషల్ మెడికల్ టీమ్స్, అంబులెన్స్లను ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో అందుబాటులో ఉంచారు. ఈ ఏడాది దాదాపు 1,40,000 కొరమిన చేప పిల్లలను మత్స్యశాఖ సిద్ధం చేయగా బత్తిని కుటుంబ సభ్యులు తమ సంప్రదాయ హెర్బల్ ప్రసాదాన్ని భక్తులకు అందించనున్నారు. శాకాహారుల కోసం బెల్లంతో కూడిన ప్రత్యేక ప్రసాదాన్ని కూడా సిద్ధం చేశారు. ఇదిలా ఉంటే మృగశిర కార్తె రోజున ఇంట్లో చేపల కూర వండుకొని తినడం సెంటిమెంట్. దీంతో మార్కెట్లలో చేపలకు డిమాండ్ విపరీతంగా పెరిగింది. సెంటిమెంట్ ను ఆసరాగా చేసుకుని ఒక రోజు ముందే వ్యాపారులు ధరలను అమాంతం పెంచేశారు. ఇష్టంగా తినే లైవ్ కొరమీను చేప ధర సాధారణ రోజుల్లో 500 రూపాయలు ఉంటే ఇప్పుడు మార్కెట్లో ఏకంగా కేజీ 800 నుంచి 1000 రూపాయల వరకు పలుకుతోంది. సాధారణ రకాలైన బొచ్చే, రవ్వ చేపల ధరలు సైతం 300 రూపాయల మార్కులను దాటేశాయి. ధరలు ఎంత భారంగా మారినప్పటికీ మృగశిర కార్తె రోజు చేప ముక్క లేనిదే ముద్ద దిగదంటూ మార్కెట్లకు క్యూ కడుతున్నారు జనం. దీంతో అటు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్, ఇటు నగరంలోని చేపల మార్కెట్లలో మృగశిర కార్తె కళ కనిపిస్తోంది.